ప్రొద్దుటూరులో గ్యాంబ్లింగ్ వార్ జరుగుతోంది. ప్రొద్దుటూరులో మట్కా గ్యాంబ్లింగ్ కసినో వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకోవడం ఇప్పుడు రచ్చ రాజేస్తోంది. ఈ ఇష్యూలో రాచమల్లు వరదరాజుల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి వెళ్ళిపోయింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ మధ్య గ్యాంబ్లింగ్ బెట్టింగ్ మట్కా వ్యవహారంపై పొలిటికల్ వార్ జరుగుతుంది. ప్రొద్దుటూరు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ గా మారిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పట్టణంలో క్యాసినో, మట్కా, క్రికెట్ బెట్టింగ్ వంటి జూద క్రీడలు విచ్చలవిడిగా సాగుతున్నాయని విమర్శించారు. కొత్త సరికొత్త జూదాలకు ప్రొద్దుటూరు అడ్డా అయింది. పాత జూదాలకు కొత్త పద్ధతినిస్తున్నారు ప్రొద్దుటూరులో. ఈ పెట్టింది జపానోడు, తైవానోడు. వాళ్ళ తరఫున ఆఫీసులు ఉండేది హైదరాబాదు, బెంగళూరు. ఇక్కడ పొద్దుటూరులో ఏం పరిచయం చేశారు కొత్తగా అంటే కనుక నీ పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేపిస్తారు. అకౌంట్ నువ్వు ఓపెన్ చేసి నీ అకౌంట్ను వాడు కంప్లీట్గా అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. నీ అకౌంట్ను యూజ్ చేసుకుంటాడు. 15 రోజులు 20 రోజులు నీకు 10,000 ఇస్తాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కనుక బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకోవడం. బ్లాక్ మనీని వైట్ చేసే ముఠా వెనుక టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, ఆయన కొడుకు కొండారెడ్డి ఉన్నారని ఆరోపించారు రాచమల్లు. వరదరాజులు మేక వండే పులి అని, గతంలో తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు టూటౌన్ పోలీస్ స్టేషన్ ఉండే వాళ్ళు ఎవరంటే కనుక వాళ్ళు జూదం ఆడేటోళ్ళు కాదు, జూదం నిర్వహించేటోళ్ళు కాదు. కూలికి వాళ్ళ అకౌంట్ ఇచ్చిన వాళ్ళు 10,000కు, 50,000కు, 60,000కు వాళ్ళ అకౌంట్ను ఓపెన్ చేసి కూలికి ఇచ్చిన వాళ్ళు లోపల ఉన్నారు. వరదరాజులెడ్డి మనుషులేమో వరదరాజులెడ్డి నీడలో సంరక్షణగా ఉన్నారు. కూలికి అకౌంట్ ఇచ్చింటారు చూడి, వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అది కూడా సీక్రెట్, రహస్యంగా. ఏమో జూదం ఉండకూడదంటావు, ప్రొద్దుటూరుల మటుకు ఎస్ఐలు సిఐలు నువ్వు గట్టిగా అదమాయించి జూదాలు నిర్వహించే పని చేస్తావు. మేకవనిన పులి వరదరాజులెడ్డి, ఆకుకూరలు తినే హింసావాది వరదరాజులెడ్డి. సునపరాల వల్ల నడుపులను చంపినాడు, హింసావాది కాదా? మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి. ప్రొద్దుటూరు క్రికెట్ బెట్టింగ్ కేసులో పట్టుబడిన వారంతా వైసీపీ వారేనని, మద్యం, జూదం, మాంసం వ్యాపారాలలో వచ్చే ఆదాయాలపై బ్రతికే అవసరం తమకు లేదన్నారు. క్రికెట్ బెట్టింగ్లో దొరికిన వాళ్ళు ఎవరు అన్నారు? వీరశంకర్ ఎవరుడు, లింగాపురము, వైసీపీ కార్యకర్త, వైసీపీ లీడర్ అతను. కృష్ణారెడ్డి ఎవరితను? మళ్ళా కొండారెడ్డికి వరదారెడ్డికి అంటగట్టే తప్ప నీకు ప్రచారం రాని పరిస్థితి ఏమన్నా ఉందా? ఎందుకంత దిగజారుతున్నావు? పోనీ నీ ఆత్మసాక్షికి చెప్పు. కొండారెడ్డి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి బెట్టింగులను కానీ లేకపోతే జూత నిర్వహణ కానీ చేసిన వల్ల ఎప్పుడైనా ఇంతకుముందు గతంలో చేసినారో బయట ఆదాయం మీద ఆధారపడి బతికేట వల్ల సారా వ్యాపారం జోలికి కానీ, జూదం కానీ, మాంసం వ్యాపారం కానీ ఈ మూడు చేయను. మొత్తంగా ఎన్నికల సమయంలో మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ అంటూ ప్రచారం చేసిన టీడీపీపై ఇప్పుడు రాచమల్లు ఎదురుదాడి చేస్తున్నారు. అయితే రాచమల్లు ఆరోపణలకు టీడీపీ నుంచి అదే స్థాయిలో కౌంటర్ అటాక్ వస్తోంది.